అందరికీ నమస్కారం. ఈరోజు 2 ప్రశ్నలు ఏమిటంటే, మొదటి ప్రశ్న, కర్ణుడి యొక్క గురువుగారి పేరు ఏమిటి? రెండవ ప్రశ్న, కర్ణుడికి ఇంద్రుడు ఇచ్చిన అస్త్రం పేరు ఏమిటి? ఈరోజు మనం మహాభారతంలోని కర్ణుడి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇంకా కథని ఆరంభిద్దాం. కర్ణుడు కుంతీదేవి యొక్క మొదటి పుత్రుడు. సూర్యుడి యొక్క అంశతో సహజ కవచ కుండలములతో జన్మించాడు. కుంతీదేవి చిన్నపిల్లగా ఉన్నప్పుడు తెలిసి తెలియక సూర్యదేవుణ్ణి వరం అడుగుతుంది. దానికి ఫలితంగా కర్ణుడు జన్మిస్తాడు. రాజ్యం యొక్క పరువ మర్యాదల కోసమని ఒక పెట్టెలో మెత్తటి వస్త్రములు వేసి అందులో కర్ణుడిని పెట్టి నదిలో వదిలేస్తుంది కుంతీదేవి. ఆ నీటి యొక్క ప్రవాహంతో కర్ణుడు హస్తినాపుర సామ్రాజ్యం వరకు చేరుకుంటాడు. అక్కడ రథసారథ్యం చేస్తున్న వాళ్ళు కర్ణుడిని పెంచుకుంటారు. వాళ్ళకి ఎప్పటి నుంచో సంతానం కలగట్లేదు. దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండేవారు. హఠాత్తుగా ఒకరోజు నదిలో ఒక చిన్న తొట్టెలో కర్ణుడు కనిపిస్తాడు. అప్పటి నుంచి వాళ్ళే కర్ణుడికి తల్లిదండ్రులయ్యారు. వాళ్ళ పేర్లే అతిరథ నందన మరియు రాధ. అసలు కర్ణుడికి పుట్టుకతోనే సహజ కవచ కుండలములు ఎందుకు ఉన్నాయి అంటే, కర్ణుడు పూర్వజన్మలో సహస్ర కవచ అనే ఒక రాక్షసుడు. ఎందుకు ఆయనకి సహస్ర కవచ అనే పేరు వచ్చింది అంటే, ఘోరమైన తపస్సు ఆచరించేవాడు మృత్యుని జయించడం కోసమని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి, మరణం లేని జీవం ఉండదు, అది అయితే కుదరదు, ఇంకేమైనా వరం కోరుకు అనగానే కర్ణుడు, నాకు సహస్ర కవచములు అంటే 1000 కవచములు కావాలి. ఒక్కొక్క కవచాన్ని పోగొట్టాలి అంటే నాతో యుద్ధం చేసేవాడి యొక్క 1000 సంవత్సరాల తపశక్తి నశించాలి అని వరం కోరుకుంటాడు. అంటే కొన్ని లక్షల వేల సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళు మాత్రమే ఆయన్ని సంహరించడానికి కనీసం ప్రయత్నమైనా చేయవచ్చు. ఇంకా భగవంతుడు సరే అని చెప్పి వరం ఇచ్చేస్తాడు కర్ణుడికి. సహస్ర కవచ అందరినీ హింసిస్తూ ఉండేవాడు. నరహింస, గోహింస, దేవతలను ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తూ ఉండేవాడు. ఈయనకి సహజ కవచ కుండలములు ఉండటం వలన ఎవరు ఏమీ చేయలేకపోయేవారు. అప్పుడు నరనారాయణులకి తెలుస్తుంది, ఇలా సహస్ర కవచ అనే రాక్షసుడు అందరినీ హింసిస్తున్నాడు అని. నరనారాయణ ఋషులు బయలుదేరుతారు ఆ రాక్షసుణ్ణి సంహరించటానికని. నర అంటే నరుడు, నారాయణుడు అంటే భగవంతుడు. మొదట నరుడు తన తపశక్తి అంతా ఉపయోగించి యుద్ధం చేసి ఒక కవచాన్ని పోగొట్టి కింద పడిపోతాడు. అప్పుడు నారాయణుడు నరుడికి కొంచెం శక్తిని ఇచ్చి తపస్సులోకి పంపి ఈయన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. అలా ఇంకొక కవచం పోగొట్టి ఈయన తపస్సులోకి వెళ్తే మళ్ళీ నరుడు యుద్ధం చేస్తాడు. అలా 999 కవచాల్ని అంతం చేస్తారు. ఇంకా సహస్ర కవచికి నన్ను అంతం చేసేస్తారు అని భయం వేసి పరిగెత్తుకుంటూ సూర్యుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని ప్రాధేయపడతాడు. ఇంతలో నరనారాయణులు వచ్చి, ఏడివాడు, ఇంకొక కవచాన్ని అంతం చేస్తే వాడు ఇంకా మరణిస్తాడు, మాకు అప్పగించవాణ్ణి అని అడుగుతారు. సూర్యభగవానుడు అంటారు, నన్ను రక్షించమని నా దగ్గరికి వచ్చాడు, ఇంకా వీడి బాధ్యత నాది, నేను చూసుకుంటా అని చెప్తారు. సూర్యుడు సహస్ర కవచ బాధ్యతను తీసుకొని కుంతీదేవి యొక్క కుమారుడిగా ప్రసాదిస్తాడు. ఆ జన్మలో మిగిలిపోయిన ఒక్క కవచముతో కుంతీదేవికి లభిస్తాడు కర్ణుడు. అలా కర్ణుడు రథసారథ్యం చేసేటువంటి అతిరథ నందన మరియు రాధల దగ్గర పెరిగేవాడు. కర్ణుడికి చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యల మీద ఆసక్తి ఉండటంతో ఎవరి దగ్గర నేర్చుకోవాలా అని గురువు కోసం వెతుకుతూ ఉండేవాడు. అప్పుడు కర్ణుడికి ద్రోణాచార్యుల గురించి తెలుస్తుంది. ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి కర్ణుడు విద్యను బోధించమని అడుగుతారు. కానీ ద్రోణాచార్యుల ఆశ్రమంలో ఒక నియమం ఉండేది. అది ఏంటంటే, ఆయన కేవలం క్షత్రియ పుత్రులకు మాత్రమే విద్యను నేర్పిస్తాను అని నియమం పెట్టుకుంటారు. కాబట్టి కర్ణుడిని పాఠశాలలో చేర్చుకోరు. కర్ణుడు ద్రోణాచార్యుడికి విద్యను బోధించేటువంటి పరశురాముల దగ్గరికి వెళ్తారు. పరశురాములకి కూడా ఒక నియమం ఉంది. ఆయన కేవలం బ్రాహ్మణులకి మాత్రమే విద్యను బోధించేవారు. అయితే కర్ణుడు వెళ్ళి పరశురాముడితో, నేను బ్రాహ్మణ పుత్రుణ్ణి, నాకు విద్య నేర్పించండి అని అడుగుతాడు. పరశురాముడు చాలా చక్కగా కర్ణుడికి విద్యను నేర్పిస్తూ ఉండేవాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటారు. అప్పుడు ఒక పురుగు వచ్చి కర్ణుడి తొడ మీద కుడుతుంటుంది. కర్ణుడు తన గురువుగారి నిద్రకి ఆటంకం కలగకూడదు అని అసలు కదలకుండా నొప్పిని భరిస్తూ ఉండేవాడు. ఆ పురుగు ఎంత గట్టిగా కుడుతుంది అంటే కర్ణుడి తొడభాగం నుంచి రక్తం వచ్చేంతలా కుడుతూనే ఉంటుంది. ఆ రక్తం ప్రవహిస్తూ పరశురాముడి శరీరానికి తాకుతుంది. వెంటనే లేచి పరశురాముడు అంటారు, నువ్వు ఎవరు? ఇంత నొప్పిని భరించేంత శక్తి కేవలం క్షత్రియులకి మాత్రమే ఉంటుంది. నిజం చెప్పు, నువ్వు ఎవరు అని అడగగానే కర్ణుడు, నేను క్షత్రియ పుత్రుణ్ణి కాదు,
సూతపుత్రుణ్ణి అని అసలు నిజం బయట పెడతాడు. అసలు నిజం తెలుసుకున్న పరశురాముడు, నువ్వు నా దగ్గర ఏ విద్యను మరియు అస్త్రముల గురించి నేర్చుకున్నావో, నువ్వు ఎప్పుడైతే వాటిని ఉపయోగించాలి అని అనుకుంటావో వాటి యొక్క మంత్రాలని నువ్వు మర్చిపోతావు అని శాపాన్ని ఇస్తారు పరశురాముడు కర్ణుడికి. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. ముందుకు వెళ్ళాక కొంచెం దూరంలో ఒక జింక దగ్గర గోవు కనిపిస్తుంది. నిజానికి ఆ గోవు కర్ణుడికి పులిలా కనిపిస్తుంది. కర్ణుడు వెంటనే ఒక బాణాన్ని వేస్తాడు. ఆ గోవు మరణిస్తుంది. ఆ గోవు యొక్క యజమాని ఒక బ్రాహ్మణుడు. ఆయన వచ్చి, నా సర్వస్వం ఈ గోమాతే, నువ్వు ఎలా అయితే ఈ గోమాతను ఏ అస్త్రాలు లేనప్పుడు సంహరించావో అలానే నువ్వు కూడా ఏ అస్త్రములు లేనప్పుడు మరణిస్తావు అని శాపం ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు కర్ణుడికి. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళాక కర్ణుడికి ఒక పాప ఏడుస్తూ కనిపిస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగితే ఆ పాప చెప్తుంది, నేను నెయ్యి తెచ్చుకున్నాను, ఆ నెయ్యి కింద పడి మట్టిలో ఇంకిపోయింది, నాకు ఇప్పుడు నెయ్యి కావాలి అని ఏడుస్తుంది ఆ పాప. అప్పుడు కర్ణుడు అంటారు, సరే నా వెంటరా, నీకు నెయ్యిని నేను ఇస్తాను అని. ఆ పాప, లేదు లేదు, నాకు నా నెయ్యే కావాలి అని ఏడుస్తుంది. సరే అని ఆ మట్టిని తీసుకుని గట్టిగా పిండుతాడు నెయ్యి కోసమని. అప్పుడు భూదేవి, నాకు ఇంత నొప్పిని కలిగించినందుకు నువ్వు ఎప్పుడైతే పెద్ద యుద్ధం చేస్తావో అప్పుడు నీ రథం యొక్క చక్రాలు భూమిలోకి వెళ్ళిపోతాయి అని శాపం పెడుతుంది భూదేవి కర్ణుడికి. కర్ణుడు ద్రోణాచార్యులు చేసేటువంటి కాన్వకేషన్ సెరమనీ సభకి వెళ్తాడు. అక్కడ అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలు చూసి అర్జునుడితో యుద్ధం చేస్తాను అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యులు వచ్చి, ఇది యుద్ధం చేసే స్టేజ్ కాదు బాబు, అయినా నువ్వు ఎవరివని నీతో అర్జునుడు యుద్ధం చేయాలి అని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు లేచి, ఆయన ఎవరైతే ఏంటి, నేను నా యొక్క అంగరాజ్యాన్ని ఇస్తాను అని కర్ణుడికి అంగరాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తాడు. రాజ్యం ఇచ్చినంత మాత్రాన దుర్యోధనుడు మంచివాడు కాదండి. కర్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు చూసి, వీడిని నా స్నేహితుడిగా ఉంచుకుంటే ఎప్పుడూ నా వెనకాలే ఉంటాడు అని అంగరాజ్యాన్ని ఇచ్చేస్తాడు. పట్టాభిషేకం అయ్యేసరికి సూర్యాస్తమయం అవుతుంది. నిజానికి చెప్పాలంటే అర్జునుడే కర్ణుడి కన్నా బలమైనవాడు అని 2 సందర్భాలలో నిరూపించబడుతుంది. ఒకసారి పాండవులు కామ్యవనంలో ఉండేటప్పుడు అక్కడ గంధర్వులతో అర్జునుడు యుద్ధం చేసి గెలుస్తాడు. అలానే కర్ణుడు కూడా గంధర్వులతో యుద్ధం చేస్తాడు, కానీ ఓడిపోతాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి, కర్ణుడి కన్నా అర్జునుడే శక్తివంతుడు. ఇంకొకసారి పాండవులు మరియు కౌరవులు విద్యాభ్యాసం పూర్తి అయ్యాక ద్రోణాచార్యులు గురుదక్షిణగా ద్రుపదుడి రాజ్యాన్ని అడుగుతాడు. మొదట కౌరవులతో పాటు కర్ణుడు కూడా వెళ్తారు. ద్రుపదుడు కౌరవుల్ని మరియు కర్ణుడిని ఓడించి పంపించేస్తాడు. అప్పుడు పాండవులు వెళ్లి ద్రుపదుడిని ఓడించి ద్రుపద రాజ్యాన్ని గురుదక్షిణగా ద్రోణుడికి ఇచ్చేస్తారు. ఈ సంఘటన బట్టి చూసిన పాండవులే కర్ణుడి కన్నా శక్తివంతులు. ఎప్పుడైతే దుర్యోధనుడు శకుని కలిసి పాండవుల్ని లాక్షాగృహానికి పంపించి ఆ గృహానికి నిప్పును పెడదామని ప్రణాళిక వేస్తారో అప్పుడు కర్ణుడు చెప్తాడు, ఇది తప్పు, ఇలా దొంగ దెబ్బ తీయకూడదు, కావాలంటే వాళ్ళని యుద్ధానికి పిలువు, మనం యుద్ధంలో గెలుద్దామని. కానీ శకుని అంటాడు, మనం పాండవుల్ని యుద్ధంలో ఓడించలేము, ఇదే సరైన మార్గం అని అంటాడు. ఆ తర్వాత భీముడు తూర్పు దిశగా యుద్ధానికి వెళ్ళి రాజులందరినీ ఓడించేస్తాడు. అప్పుడు పాండవులు రాజసూయ యజ్ఞాన్ని చేస్తారు. భీముడు కర్ణుడిని కూడా ఓడించేస్తాడు. అయినా కర్ణుడిని రాజసూయ యజ్ఞానికి ఆహ్వానిస్తారు. ఎందుకంటే కర్ణుడు దుర్యోధనుడు యొక్క స్నేహితుడు కాబట్టి. దుర్యోధనుడు మరియు కర్ణుడు కుళ్ళుకుంటూ ఉండేవారు. ఇంద్రప్రస్థం యొక్క వైభవాన్ని చూసి దుర్యోధనుడిని అడుగుతాడు, నాకు కావాల్సినంత సైన్యం ఇవ్వి, నేను కూడా రాజులందరినీ గెలిచి వస్తా అని. అన్నట్టే కర్ణుడు అన్ని దేశాల రాజుల్ని గెలిచి వచ్చి చాలా ఎక్కువ మోతాదులో నగదు తీసుకువచ్చి దుర్యోధనుడు ముందు పెడతాడు. ఇంకా దుర్యోధనుడి ఆనందానికి హద్దు లేకుండా పోతుంది. వెంటనే రాజసూయ యజ్ఞానికి ఏర్పాటు చేయమంటాడు దుర్యోధనుడు. అప్పుడు బ్రాహ్మణులు వచ్చి చెప్తారు, అయ్యా, రాజసూయ యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ ఆ రాజు మరణించాక మాత్రమే యజ్ఞం చేయాలి. యుధిష్ఠ మహారాజు ఉన్నారు కాబట్టి రాజసూయ యజ్ఞం మళ్ళీ చేయకూడదు అని చెప్తారు ఆ బ్రాహ్మణులు. అసలే దుర్యోధనుడి బుద్ధి దుష్టబుద్ధి. ఆయనకి యజ్ఞం చెయ్యాలి అనే ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం అనుకొని ఆ బ్రాహ్మణులు వైష్ణవ యజ్ఞం చెయ్యండి, అది కూడా చాలా మంచి యజ్ఞం అని చెప్తారు. బ్రాహ్మణులు చెప్పినట్లే చాలా చక్కగా వైష్ణవ యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞానికి వచ్చిన ప్రజలందరూ, యుధిష్ఠుడు చేసినంత గొప్పగా అయితే ఏం లేదు ఈ యజ్ఞం అనగానే దుర్యోధనుడికి కోపం వచ్చి మండిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే పాండవులు కౌరవులు జూదం ఆడుతారో
అప్పుడు కర్ణుడు ప్రేరేపిస్తాడు దుర్యోధనుణ్ణి. ద్రౌపదికి వస్త్రాపహరణం చెయ్యాలి. ఆవిడికి ఇప్పటికే 5 భర్తలు కాబట్టి వేశ్యతో సమానం. ఈ సభలో అవమానించినా తప్పు కాదు అని చాలా అధర్మంగా మాట్లాడేవాడు. ఆ సమయంలో అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు కర్ణుణ్ణి సంహరిస్తా అని. చిట్ట చివరిగా మహాభారత యుద్ధం ప్రారంభమవుతుంది. కర్ణుడి యొక్క తండ్రి గారు ఏమో సూర్యుడు మరియు అర్జునుడి యొక్క తండ్రి గారు ఏమో ఇంద్రుడు. సూర్యుడేమో కర్ణుడిని రక్షించుకోవాలి అని అనుకుంటారు. ఇంద్రుడేమో అర్జునుడిని రక్షించుకోవాలి అని అనుకుంటాడు. ఇంద్రుడు కర్ణుడి యొక్క కవచకుండలాల్ని దానంగా అడగాలి అని ప్రణాళిక వేస్తున్నాడు. ఇదంతా తెలుసుకున్న సూర్యభగవానుడు ఒకరోజు తెల్లవారుజామున కర్ణుడు సూర్యుడికి ప్రార్థన చేస్తున్న సమయంలో సూర్యుడి యొక్క ధ్వని వినిపిస్తూ ఉంటుంది కర్ణుడికి. కర్ణ, ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడు రూపంలో నీ దగ్గరకు వచ్చి నీ యొక్క సహజ కవచ కుండలముల్ని అడుగుతారు, నువ్వు మాత్రం ఇవ్వకు అని చెప్తే కర్ణుడు అంటారు, నాన్నగారు ధన్యవాదములు, మీరు నా గురించి ఆలోచిస్తున్నారు అంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నా దగ్గరికి సామాన్య మానవులు వచ్చి దానం అడిగితేనే నేను కాదు అనను. అలాంటిది దేవుడే అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాను నాన్నగారు, ఇస్తాను. నేను దేవతలకే దానం చేశాను అంటే ఎంత గొప్ప విషయం అని అంటాడు. అప్పుడు సూర్యభగవానుడు అంటారు, సరే అయితే నువ్వు నీ కవచకుండలాలని దానం చెయ్యి, దానికి బదులుగా ఇంద్రుడి దగ్గరున్న శక్తి అస్త్రాన్ని అడుగు అని అంటారు. ఆ మరుసటి రోజు సంధ్యావందనం తరువాత ఒక బ్రాహ్మణుడు కర్ణుడి దగ్గరికి వచ్చి భవతీం భిక్షాందేహి అని అడుగుతారు. అప్పుడు కర్ణుడు ఏం కావాలి నీకు అని అడుగుతారు. బ్రాహ్మణుడు నాకు నీ యొక్క సహజ కవచకుండలములు కావాలి అని అడుగుతాడు. నీకు నా యొక్క సహజ కవచకుండలములు ఎందుకు? అవి నీకు ఏ రకంగానూ ఉపయోగపడవు. దాని బదులు రాజ్యం కావాలా, రథాలు కావాలా, నగదు కావాలా అని కర్ణుడు బ్రాహ్మణుణ్ణి అడిగితే బ్రాహ్మణుడు అంటారు, అవేమీ నాకొద్దు, కేవలం నాకు నీ యొక్క కవచకుండలములు మాత్రమే కావాలి అని అడుగుతారు. కర్ణుడి యొక్క కవచకుండలాలు తన యొక్క శరీరం లోపల ఉంటాయి. ఇప్పుడు నా కవచాన్ని ఇవ్వాలి అంటే నా శరీరాన్ని కోసి ఆ కవచాన్ని తీయాలి. కుండలాలు తీయాలి అంటే నా చెవులని కోసి తీయాలి. నా శరీరానికి నొప్పి కలగకుండా చెయ్యి, నువ్వు చెప్పినట్టే నా కవచాన్ని ఇస్తాను అని కర్ణుడు ఇంద్రుడితో చెప్తారు. ఇంద్రుడు అంటారు, నీ శరీరానికి ఎటువంటి బాధ కలగదు, కాకపోతే నీ రక్తం మాత్రం పోతుంది అని చెప్తారు. ఆ మాటలు విన్న కర్ణుడు కత్తిని పట్టుకొని తన యొక్క శరీరాన్ని కోసి సహజ కవచ కుండలములని ఇంద్రుడికి ఇస్తాడు. దానికి బదులుగా నాకొకటి కావాలి, ఇస్తారా అని అడుగుతాడు. ఏం కావాలో చెప్పు, ఏదైనా ఇస్తాను అని అంటారు. నాకు మీ యొక్క శక్తి అస్త్రం కావాలి అనగానే ఇంద్రుడు శక్తి అస్త్రాన్ని ఇచ్చి, నువ్వు కేవలం ఈ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించగలవు. ఎప్పుడైతే ఈ అస్త్రాన్ని ఉపయోగించి ఒకరిని సంహరిస్తావో వెంటనే ఈ అస్త్రం మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్తాడు. సరే అని ఆ శక్తి అస్త్రాన్ని తీసుకుంటాడు కర్ణుడు. యుద్ధానికి ముందు ఒక రోజు కౌరవులందరూ కలిసి ప్రణాళిక వేస్తూ ఉంటారు. అప్పుడు కర్ణుడికి మరియు కృపుడికి వివాదం జరుగుతూ ఉంటుంది. కర్ణుడికి ఎప్పుడూ నేనే గొప్పవాణ్ణి, నేనే శక్తివంతుణ్ణి, నేనే గొప్పగా దానం చేస్తాను అనే గర్వం ఉండేది. ఇంతలో ద్రోణుడు వస్తాడు. ద్రోణుణ్ణి కూడా తక్కువ చేసి మాట్లాడేవాడు కర్ణుడు. ద్రోణుడి యొక్క కుమారుడు అశ్వత్థామ. అతనికి కోపం వచ్చేస్తుంది, నా తండ్రి గారిని ఇంతలా అవమానిస్తున్నారా అని. ఆ సమయంలో భీష్ముడు వచ్చి ఆ గొడవని ఆపుతారు. దుర్యోధనుడు భీష్ముడిని అడుగుతారు, ఎవరిది ఏ స్థానమో చెప్పండి యుద్ధంలో అని. కర్ణుడికి అత్తరతి అనే స్థానాన్ని ఇస్తారు. నాకెందుకు తక్కువ స్థానం ఇచ్చారు, నేను ఎందులో తక్కువ అని భీష్ముడితో గొడవ పెట్టుకొని భీష్ముడు ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు మాత్రమే నేను యుద్ధం చేస్తాను, అప్పటి వరకు యుద్ధం చెయ్యను అని ప్రతిజ్ఞ చేస్తాడు కర్ణుడు. యుద్ధం మొదలయ్యే ముందు కుంతీదేవి వచ్చి కర్ణుడిని అడుగుతుంది, నువ్వు యుద్ధం చెయ్యను అంటే యుద్ధం ఆగిపోతుంది కర్ణ అని. కర్ణుడు అంటాడు, నేను పాండవులలో 4 ఏం చెయ్యను, కేవలం అర్జునుడిని మాత్రమే సంహరిస్తా. కుంతీదేవి ఎంతగానో చెప్తుంది కర్ణ యుద్ధం వద్దు అని. ఇంకా కర్ణుడు వినట్లేదు అని కుంతీదేవి చిట్ట చివరిగా కర్ణుడిని హత్తుకొని తన వడిలో పడుకోబెట్టుకొని కన్నీటితో కర్ణుడిని తడిపేస్తుంది. తరువాత శ్రీకృష్ణుడు కర్ణుడిని కలుస్తారు. శ్రీకృష్ణుడు రథంలో వెళ్తున్నప్పుడు ఆ రథం నడిపేవాడిని కిందకి దింపేసి కర్ణుడిని ఆ రథంలో ఎక్కించుకొని తీసుకువెళ్తున్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్తారు, కర్ణ నువ్వు యుద్ధం మానుకో, నువ్వే లేకపోతే దుర్యోధనుడు ఏం చెయ్యలేడు. నువ్వు యుద్ధం మానుకోలేకపోతే పోని పాండవుల వైపు వచ్చే, నీ కోరికలు కూడా నెరవేరుతాయి. నువ్వే పాండవులందరికన్నా పెద్దవాడివి కాబట్టి రాజ్యాధికారం కూడా నీకే వస్తుంది. నువ్వు ఎలానో పాండవులలో ఒకడివవుతావు కాబట్టి ద్రౌపది కూడా నీకు భార్య అవుతుంది. అసలు కృష్ణుడు ఈ మాట ఎందుకు అన్నారు అంటే కర్ణుడు ద్రౌపదికి జరిగే స్వయంవరానికి వెళ్తారు.
అక్కడ ద్రౌపదిని చూసి ఇష్టపడతారన్నమాట. కృష్ణుడు ఇంకొక మాట కూడా చెప్తారు. ఇప్పుడు అందరూ నిన్ను సూతపుత్రుడు అంటున్నారు కదా, పాండవులతో కలిస్తే నువ్వు కూడా క్షత్రియుడు అవుతావు అని ఎన్ని మాటలు చెప్పినా కర్ణుడు ఒకే ఒక్క మాట అంటాడు. నాకు దుర్యోధనుడు ఒకసారి సహాయం చేశారు, కాబట్టి దుర్యోధనుడు ఏం చేసినా నేను దుర్యోధనుడికి తోడుగా ఉంటాను అని కర్ణుడు కృష్ణుడితో చెప్తాడు. కర్ణుడు అక్కడి నుంచి వెళ్తూ చెప్తాడు కృష్ణుడితో, ఇంకా మనం యుద్ధంలోనే కలిసేది అని. యుద్ధం మొదలవుతుంది. మొదటి 10 రోజులు కర్ణుడు యుద్ధం చేయడు. ఎందుకంటే ప్రతిజ్ఞ చేశాడు కదా, భీష్ముడు ఉన్నంత వరకు యుద్ధం చెయ్యను అని. ఆ మాట ప్రకారం యుద్ధం చేయడు. దుర్యోధనుడు వచ్చి భీష్ముడిని అంటాడు, నువ్వు సరిగ్గా యుద్ధం చేయట్లేదు, ఎందుకంటే నీకు పాండవులంటే ఇష్టమని. ఈ మాటలు కూడా కర్ణుడే దుర్యోధనుడితో చెప్పి భీష్ముడిని అనమని ప్రేరేపిస్తాడు. అలాంటి వాడండి కర్ణుడు. యుద్ధానంతరం 10 రోజుల తర్వాత భీష్ముడు మరణిస్తాడు. అంబశైలి మీద భీష్ముడు ఉన్నప్పుడు కర్ణుడు వెళ్ళి నన్ను క్షమించండి, నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే అని అంటాడు. భీష్ముడు తన ఆఖరి శ్వాసలో కూడా ఒకటే చెప్తాడు, యుద్ధం మానుకో కర్ణ అని. అప్పుడు కూడా వినడు. భీష్ముడు మరణించాక ద్రోణుడు సేనాధిపతిగా ఉంటాడు. ద్రోణుడు కూడా మరణించిన తరువాత కర్ణుడు సేనాధిపతిగా ఉండేవాడు. యుద్ధం చేసే సమయంలో అర్జునుడు జయద్రథుడిని సూర్యాస్తమయం అయ్యే లోపలికి సంహరిస్తా, లేదా నేనే మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేస్తాడు. కౌరవులందరూ సంబరపడిపోతూ ఉంటారు. మనం జయద్రథుడిని ఒక్కడిని కాపాడుకుంటే చాలు, అర్జునుడు ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు అని. కౌరవులు తన యొక్క బాణాలతో ఒక పెద్ద గోడను కట్టేస్తారు. సూర్యాస్తమయానికి సమయం అయిపోతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎలా కాపాడుకోవాలి అని తన యొక్క సుదర్శన చక్రాన్ని విసిరి సూర్యుడికి అడ్డుగా పెట్టేస్తాడు. ఆ సుదర్శన చక్రం ఉండటం వలన ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది. ఆకాశాన్ని అలా నల్లగా చూసిన కౌరవులు సూర్యాస్తమయం అయ్యింది, అర్జునుడు మరణిస్తాడు అని సంబరపడిపోతూ ఉంటారు. ఈ లోపల జయద్రథుడు ఆనందంతో పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తాడు. కృష్ణుడు సుదర్శన చక్రాన్ని సూర్యుడి నుంచి అడ్డం తొలగించి అర్జునుడిని బాణం సంధించమని చెప్తాడు. అర్జునుడు వెంటనే బాణం సంధించి జయద్రథుడిని సంహరించేస్తాడు. ఇంకా పాండవుల ఆగ్రహానికి అదుపు లేకుండా పోతుంది. అసలు సూర్యాస్తమయం అయ్యాక యుద్ధం చేయకూడదు యుద్ధ నియమాల ప్రకారం. కానీ కర్ణుడు సైనికులందరినీ తీసుకొని పాండవుల దగ్గరికి వెళ్తాడు సూర్యాస్తమయం అయ్యాక. అప్పుడు పాండవులు యుద్ధం చేయటానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని తీసుకొస్తారు. అతనే భీముడి యొక్క కొడుకు అయినటువంటి ఘటోత్కచుడు. అతను రాక్షస జాతికి చెందినవాడు. సహజంగా రాక్షసులకి రాత్రిపూట శక్తి ఎక్కువగా ఉంటుంది. యుద్ధం మొట్టమొదటి రోజు భీముడు భీంకర యుద్ధం చేస్తాడు. రెండవ రోజు భీముడు మరియు ఘటోత్కచుడు కలిసి చాలా పెద్ద యుద్ధం చేస్తారు. మళ్ళీ ఘటోత్కచుడు 14వ రోజు రాత్రి చాలా పెద్ద యుద్ధం చేస్తారు. అసలు ఘటోత్కచుడు ఎంత శక్తి గలవాడు అంటే కౌరవుల వైపు ఉండే సైన్యాన్ని ఒక్క చేతితో విసిరేసేంత శక్తి కలవాడు. ఘటోత్కచుడు దుర్యోధనుడితో భలే చమత్కారంగా మాట్లాడేవాడు. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు బహుమతిగా ఏదొకటి తీసుకువెళ్ళాలి అంట కదా, ఇదిగో నీ బహుమతి తీసుకో అని కౌరవుల సైన్యాన్ని దుర్యోధనుడు రథం మీదకి విసిరేసేవాడు. అసలకే పాపం దుర్యోధనుడు పిరికివాడు, వణికిపోతూ ఉండేవాడు ఘటోత్కచుడు చేసే పనులకు. ఘటోత్కచుడు అంటాడు దుర్యోధనుడితో, ఉండు, నిన్ను సంహరించడం చాలా తేలికైన విషయం, నాకు ముందు కర్ణుడిని సంహరించి వస్తా అని వెళ్ళి కర్ణుడికి చుక్కలు చూపిస్తాడు. ఆకాశం మొత్తం నల్లగా మార్చేసి అసలు కర్ణుడికి ఏం కనిపించకుండా చేస్తాడు. ఆకాశంలో ఒక రథం, ఆ రథంలో ఒక పెద్ద గద, ఆ గదని చాలా బలంతో కర్ణుడి మీదకి వదులుతాడు. కర్ణుడు ఆ గద నుంచి తప్పించుకొని ఆ గదను పట్టుకుని ఘటోత్కచుడి మీదకి వేస్తాడు. అతను కూడా తప్పించుకుంటాడు. పైనుంచి చాలా మంది రాక్షసులు దాడి చేస్తున్నట్టు ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఇంకా అందరూ భయపడిపోయి వెనక్కి పరిగెడతారు. కర్ణుడు అర్జునుడి మీద ఉపయోగించాలనుకున్న శక్తి అస్త్రాన్ని ఇంకా చేసేదేమీ లేక తనను తాను రక్షించుకోవడం కోసమని ఘటోత్కచుడి మీద ఉపయోగిస్తాడు. ఆ శక్తి అస్త్రం నుంచి తనను తాను రక్షించుకోలేను అని తెలుసుకున్న ఘటోత్కచుడు పాండవులకి చివరిసారిగా సహాయం చేయాలి. తన తండ్రి మీద ఉన్న ప్రేమతో తనకున్న శక్తితో తన యొక్క శరీరాన్ని పెద్దదిగా చేసి ఒక్కసారిగా ఆ బాణం ఘటోత్కచుడు గుండెను చీల్చి వెనుకకి వెళ్ళిపోతుంది. ఆ బాణం తగిలిన వెంటనే ఘటోత్కచుడు కింద పడిపోతాడు. ఘటోత్కచుడు శరీరం పెద్దది కావడంతో తన కింద ఉన్న వేలాది మంది కౌరవ సైన్యం మరణిస్తారు. ఘటోత్కచుడు మరణ వార్త విన్న పాండవులు చాలా బాధపడతారు. అంతకు ముందు రోజే అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు మరణిస్తాడు. 14వ రోజు భీముడి యొక్క కుమారుడు ఘటోత్కచుడు మరణిస్తాడు. పాండవులు బాధపడుతుంటే కృష్ణుడు అర్జునుడి వైపు చూసి చిన్నగా నవ్వుతాడు.
ఎందుకు నవ్వుతున్నావు కృష్ణ, ఇంత అనర్థం జరిగాక అంటే కృష్ణుడు అంటాడు, ఇన్ని రోజులు నేను భయపడ్డాను ఆ శక్తి అస్త్రాన్ని ఎక్కడ నీ మీద ఉపయోగిస్తాడో అని. ఇంకా ఆ భయం లేదు, ఇంకా నీ ప్రాణానికి అపాయం లేదు, ఇంకా నువ్వు సురక్షితంగా ఉంటావు అని కృష్ణుడు అర్జునుడితో చెప్తారు. మళ్ళీ 16వ రోజు నకులుడు మరియు భీముడు కలిసి కర్ణుడితో యుద్ధానికి వెళ్తారు. నకులుడు ఓడిపోతాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, ఓ పిల్లవాడా, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని హేళన చేస్తాడు. భీముడు కూడా ఓడిపోతాడు. భీముడిని ఏమంటాడంటే, నువ్వు వంటలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తావు, వెళ్ళి వంటింట్లో ఉండు అని హేళన చేస్తాడు. ఎందుకు భీముడిని కర్ణుడు అలా అన్నాడు అంటే, లాక్షాగృహంలో ఉండేటప్పుడు భీముడు వంటలు చేసేవాడనమాట. అందుకని భీముడిని కర్ణుడు అలా అంటాడు. 17వ రోజు యుధిష్ఠుడు యుద్ధానికి వెళ్తాడు. కర్ణుడు కుంతీదేవికి మాట ఇస్తాడు కదా, నేను కేవలం అర్జునుడిని మాత్రమే సంహరిస్తా, మిగిలిన నలుగురిని ఏం చెయ్యను అని. ఆ మాట ప్రకారం యుధిష్ఠుడిని కూడా ప్రాణాలతో విడిచిపెడతాడు. యుధిష్ఠుడు వెళ్ళిపోయేటప్పుడు కర్ణుడు చెప్తాడు, వెళ్ళి నీ ధర్మ బోధనలు నీతి బోధనలు చెప్పుకొని హేళన చేస్తాడు. చిట్ట చివర అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. ఆ రోజు చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. అస్త్రాలన్నీ ఉపయోగించేస్తాడు కర్ణుడు. ఇప్పుడు కర్ణుడికి ఉన్న 3 శాపాలు జరుగుతాయి. కర్ణుడు పరశురాముల దగ్గర నేర్చుకున్న భార్గవాస్త్రాన్ని ఉపయోగించాలనుకునేటప్పటికీ ఆ అస్త్రం యొక్క మంత్రం మర్చిపోతాడు పరశురాముడి శాపం వల్ల. కర్ణుడు యుద్ధం చేసే సమయంలో తన రథం యొక్క చక్రాలు భూమిలోకి వెళ్లిపోతాయి భూదేవి ఇచ్చిన శాపం వల్ల. కర్ణుడు ఆ రథాన్ని పైకి లాగటానికని అస్త్రాలన్నీ విడిచిపెట్టి కిందకు దిగుతాడు. ఏ అస్త్రం లేని సమయం చూసి కృష్ణుడు అర్జునుడిని బాణం సంధించమంటాడు. అలా బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం వల్ల అస్త్రాలేని లేని సమయంలో కర్ణుడు మరణిస్తాడు. కర్ణుడి యొక్క జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎంత గొప్ప దానగుణం ఉన్నా, ఎంత శక్తివంతుడైనా చెడు స్నేహం మరియు అధర్మం వైపు నిలబడితే చిట్ట చివరికి వాళ్ళ జీవితం కూడా బూడిదలో పూసిన పన్నీరు వలె వృధా అయిపోవాల్సిందే అని మనం కర్ణుడి జీవితం నుంచి తెలుసుకోవచ్చు. మొదటి అడిగిన 2 ప్రశ్నలకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.